కథని మీరు ఆయన కోహినూర్ వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు. మోడిఫై చేయాల్సి వచ్చింది. చేయాల్సి వచ్చింది. ఎందుకు? అదే చెప్పాను కదా సార్ మీకు. ఒక పాయింట్ లో పవన్ సార్ ఒక మంచి ఫైట్ తీశారు. ఇందాక చెప్పారు 56 days ఆ ఫైట్ ధర్మం కోసం ఫైట్ తీశారు. 56 days. ఎక్స్ట్రాడినరీ ఫైట్. సారే చెప్పారు మన స్టేజ్ లో కూడా. అవును. 50 రోజులు చేసిన ఎక్స్ట్రాడినరీ. అదే సినిమా నిలబడింది కారణం ఆ ఫైటే. దాంట్లో సార్ ఒక హార్ట్ అండ్ సోల్, బ్లడ్ అలా అంత రేంజ్ లో చేశారు. దాన్ని చూస్తే మనకు ఒక ఫీల్ వస్తుంది. అవును. అది ఆల్మోస్ట్ ఫుటేజ్, చాలా ఫుటేజ్. దాన్ని ఎడిట్ చేయటమే నాకు 20-25 days పట్టింది ఆ సీక్వెన్స్. అంత పెద్ద ఫైట్ ని ఒక 1 hour సీక్వెన్స్ ఫుటేజ్ ని ఒక 18 minutes తీసుకొచ్చాను బాగా క్రిస్ప్ గా. సో అంత మంచి సీక్వెన్స్ చూసిన తర్వాత దానికి సరిపోదు ఈ కోహినూర్ అనే ఎలిమెంట్. సో అండ్ ఆల్సో మన అడ్రస్సింగ్ ఔరంగజీబ్ వచ్చి మన ఛత్రపతి శివాజీతో ఫైట్ చేస్తున్నారు. మొన్న చావాలో కూడా మీరు చూస్తుంటారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఇట్స్ నాట్ ఎ ఫన్ ఫిల్మ్, ఇట్స్ మోర్ దెన్ ఎ ఫన్ ఫిల్మ్. ఒక ధర్మం కోసం ఫిల్మ్. సో వీరమల్లు అనే మనకి ఫిక్షనల్ క్యారెక్టర్. సో దానికోసం డిజైన్ చేసి, సో ఈ వీరమల్లు ఎందుకు ఔరంగజీబ్తో ఫైట్ చేస్తున్నాడు అంటే బిగినింగ్ లో గుడిలో దొరికాడు. సో బాన్ ఫర్ దిస్ పర్పస్, బాన్ ఫర్ ధర్మం పర్పస్ అని అక్కడి నుంచి సినిమా కథ స్టార్ట్ చేశాను. సో బిగినింగ్ గుడిలో దొరికాడు. పేరు పెట్టేటప్పుడే ఈ పీపుల్స్ మ్యాన్ అని అక్కడ పేరు పెట్టి ఆ కథని సెకండ్ హాఫ్ లో కనెక్ట్ అవుతుంది సార్. ఓపెనింగ్ ఎస్టాబ్లిష్ చేసిన కథని. ఓకే. గుళ్ళో నామకరణం చేసేటప్పుడే గద్ద తీసుకొచ్చి గుళ్ళో డ్రాప్ చేస్తుంది అండ్ శివాలయం దొరుకుతారు. సో వీడు అందరి మతానికి అందరికి చెందినవాడు. ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ బికాస్ ఆ టైంలో ముఘల్స్ అండ్ హిందూస్ కి జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికి చెందినవాడు ఈ కుర్రోడు, ఈ పిల్లోడు. సో ఈ అతను పుట్టే పర్పస్ ఒక పర్పస్ కోసం పుట్టాడని ఎస్టాబ్లిష్ చేసి ఆ పర్పస్ ఏంటో సెకండ్ హాఫ్ లో చూపించింటాం అక్కడ లీడ్ ఇచ్చి. గురుకులో పెరిగిన కుర్రోడు కాబట్టి వేదం తెలుసు, అన్ని తెలుసు అని. అదే వేదం అక్కడి నుంచే స్టార్ట్ అయింది, లీడ్ ఇచ్చి ఉంటాం. రైట్. అయితే మీరు ఫస్ట్ హాఫ్ లో కూడా కృష్ణ గారు చేసిన వర్క్ కి అది ఒక కంప్లీట్నెస్ తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ లో మీరు చాలా మళ్ళీ ప్యాచ్ వర్క్లు, మ్యాచింగ్ షాట్స్ చాలా వర్క్ చేశారంటగా. అవును సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు అది మీ యూనిట్ సభ్యులే చెప్పారు నాకు. అదే మీరు అడిగేదే పాయింట్ ఏంటంటే స్ట్రైట్ గా చెప్పాలంటే ఎవరు ఎలా చేశారు, ఎలా మీరు తీసుకెళ్లారు